ఈ మధ్య మన తెలుగు వాళ్ళకి సూపర్ బజార్లో పాప్కార్న్ లాగా ఒక తెల్లటి గింజలు కనిపిస్తూ ఉంటున్నాయి. ఏమిటివి, ఎందుకు వచ్చిన తెప్పల్లే, ఏమిటోలే అని వీటిని పట్టించుకోవట్లేదు. కానీ వీటినే మఖానా అంటారు. వీటికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వీటిని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మఖానా. పాలల్లో నానబెట్టిన ఈ మఖానా తాలూకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. రోజు పాలల్లో నానబెట్టిన ఈ మఖానా తీసుకోవటం వల్ల శరీరానికి కొండంత బలం చేకూరుతుంది. ఈ ఆరోగ్యకరమైన అలవాటు ఎలాంటి అద్భుతమైన మార్పును తీసుకొస్తుందో మీకు తెలుసా? మఖానాలో ఉండేటటువంటి ఆ పోషకాలు, పాలు, ఇవి రెండు కలిపి తీసుకున్నప్పుడు, ఈ తోడైనప్పుడు రెట్టింపు శక్తినిస్తాయి. మన జీర్ణ వ్యవస్థ, హృదయం అంటే ఈ గుండె ఆరోగ్యం పైన ఇవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మన సాంప్రదాయ ఆహారాలలో మఖానాకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పాలల్లో మఖానాని నానబెట్టి తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన ఒక పోషకాహార సమన్వయం, ఒక కాంబినేషన్, ఫుడ్ కాంబినేషన్స్ అంటారు వీటిని. ఈ మిశ్రమం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా దీన్ని తగిన మోతాదులో తీసుకోవటం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు. అనేక సమస్యలకు చెక్ పెట్టచ్చు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఈ మాంసకృత్తుల గురించి. ప్రోటీన్స్, శరీరానికి చాలా అవసరమైన ప్రోటీన్స్ ఇవి. శరీరానికి ఇవి ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం. మామూలుగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవి ఆహారాల్లో ఉంటాయి కదా. అయితే దీంట్లో ఈ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మఖానా అలాగే పాలు, ఈ రెండింటి కలిపి తీసుకున్నప్పుడు శరీరానికి కావాల్సిన నాణ్యమైన ప్రోటీన్ని ఇవి అందిస్తాయి. కండాల పెరుగుదల అలాగే కణజాలాల తాలూకు రీజువనేషన్ అంటే పునరుద్ధరణకి ఇది సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ ఆహారాన్ని మీరు తీసుకోవడం వల్ల శారీరకంగా మీకు శక్తి వస్తుంది. మెయిన్గా దార్ఢ్యం అనేది పెరుగుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది, వ్యాధి నిరోధక శక్తి. దీంతో మీరు పెంచుకోవచ్చు. ఇది ఒక అమేజింగ్ విషయం. మఖానాలో ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పాలల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలతో కలిసి రోగ నిరోధక వ్యవస్థని బలపరుస్తాయి. సీజనల్ వ్యాధులు అలాగే ఇతర ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేనా, ఇంకొక మహత్తరమైన ఉపయోగం దీనికి ఉంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో సహాయపడుతుంది. మఖానాలో కొలెస్ట్రాల్, సోడియం ఇలాంటివి, కొలెస్ట్రాల్ ఉండదు, సోడియం చాలా తక్కువ ఉంటుంది. ఇవి రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ స్థాయిని అదుపులో ఉంచుతాయి. పాలల్లో ఉండేటువంటి పోషకాలు గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మెయిన్గా యంగ్స్టర్స్కి సంబంధించి చెప్పాలి. ఇదే చర్మ సౌందర్యం కోసం దీన్ని మీరు వాడుకోవచ్చు. మఖానాలో వృద్ధాప్యపు ఛాయని నివారించే గుణాలు ఉన్నాయి. పాలల్లో ఉండేటువంటి తేమ అందించే గుణం చర్మానికి మంచి కాంతినిస్తుంది. ముడతలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో తోడ్పడుతుంది. అంతేనా, ఇంకొక అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఉంది. అధిక బరువు, ఒబేసిటీ. ఈ ఒబేసిటీని కంట్రోల్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గటం అనేది దీంతో సాధ్యం. ఎందుకంటే పోషకాహారం కడుపు నిండిన భావాన్ని ఎక్కువసేపు ఉంచుతుంది. అనవసరమైనటువంటి ఆకలి కోరికలను తగ్గిస్తుంది. బింజ్ ఈటింగ్ తగ్గిస్తుంది. జీవక్రియ అంటే మెటబాలిజం ఉంటుంది కదా, దాన్ని పెంచి బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక ఉపయోగం దీనికి ఉంది. డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. మఖానాలో ఉండే పీచు పదార్థం అంటే ఫైబర్ పేగుల కదలికల్ని క్రమబద్ధీకరిస్తుంది. పాలు అజీర్ణ వ్యవస్థకు ఉపశాంతిని అందిస్తాయి. మలబద్ధకం సమస్యను నివారించి జీర్ణశక్తిని పెంచుతాయి. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన ప్రధానమైన ఉపయోగం దీనికి ఉంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని దీంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మఖానా శరీరంలో ఉండే విష పదార్థాలని బయటికి పంపే ప్రక్రియలో మీకు సహాయపడుతుంది. పాలు శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్ సమతుల్యతని కాపాడతాయి. మూత్రపిండాల సమర్థవంతమైన పనితీరుకి ఇది సహకరిస్తాయి. అలాగే ఇంకొక మేజర్ యూజ్ ఉంది. ఎముకల దృఢత్వాన్ని దీంతో మీరు పెంచుకోవచ్చు. ఇదొక మంచి ముఖ్యమైన విషయం. వయసుతో పాటు ఇలాగా దీన్ని తీసుకోవటం చాలా అవసరం.
మఖానా పాలు రెండిట్లో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎముకలు అలాగే దంతాలని బలంగా ఉంచుతుంది. ఎముకల సాంద్రత తగ్గటం వంటి సమస్యల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. పాలల్లో నానబెట్టిన మఖానా మిశ్రమం అనేది శారీరకంగా సమగ్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక సహజమైన ఔషధ గుణాలున్న ఆహారం. దీన్ని రోజువారీ ఆహారంలో మీరు భాగం చేసుకోవటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను సులభంగా మీరు తగ్గించుకోవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ పాప్ అవుతుంది. దాంట్లో హైప్ అని కనిపిస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తారో అలాగా ఎక్కువ మంది దీన్ని చూడగలుగుతారు. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.